హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ వీడియోలో మనం వర్డ్లో ఈ ఈ గ్రూప్ గురించి నేర్చుకుందాం. స్టైల్స్ గ్రూప్ అండ్ ఎడిటింగ్ గ్రూప్ గురించి. స్టైల్స్ గ్రూప్లో చూడండి, ఇక్కడ దీనిలో పెద్దగా ఆప్షన్స్ ఏముండవు. దీంట్లో ఏంటంటే మీకు హెడ్డింగ్స్ ఇచ్చుకోవచ్చు అంతే. చూడండి, హెడ్డింగ్స్ ఇవ్వడం అంటే ఇప్పుడు నేను ఇక్కడ కంప్యూటర్ అని టైప్ చేశాను. ఓకేనా, దీనిలో కొంచెం టెక్స్ట్ ఉంది అనుకోండి నాకు. ఓకే, దీనికి నేను ఇట్లా హెడ్డింగ్ ఇవ్వచ్చు అన్నట్టు. ఇదంతా దేనికి సంబంధించింది? కంప్యూటర్ సంబంధించింది కదా. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు హెడ్డింగ్ 1 క్లిక్ చేసినట్టయితే హెడ్డింగ్ 1 లాగా వస్తుంది. హెడ్డింగ్ 2 అంటే ఇలా వస్తుంది. ఓకేనా, దీనిలో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాగ్ ఇట్లా మీరు దీన్ని స్క్రాల్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు చాలా స్టైల్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఈ హెడ్డింగ్కి. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇంకా హెడ్డింగ్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ చాలా హెడ్డింగ్స్ వచ్చాయి. ఓకే, హెడ్డింగ్ 1 క్లిక్ చేసినట్టయితే ఇది ఒక రకమైన హెడ్డింగ్. హెడ్డింగ్ 2ని క్లిక్ చేస్తే ఇది ఒక రకమైన హెడ్డింగ్. ఓకేనా, ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీకు టైటిల్ రావాలంటే టైటిల్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు. సబ్ టైటిల్ అంటే సబ్ టైటిల్ లాగా పెట్టవచ్చు. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు చాలా స్టైల్స్ ఉన్నాయి. చూడండి, కోట్ లాగా రావాలంటే కోట్ లాగా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మీకు ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్ దొరుకుతాయి. ఓకే, ఇవన్నీ ఎక్కడ అంటే మీకు స్టైల్ గ్రూప్స్ దొరుకుతాయి. తర్వాత వచ్చి చూడండి, ఇక్కడ మీకు ఫైండ్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఓకే, మీరు దీనిలో ఈ మొత్తం టెక్స్ట్లో ఏదైనా ఒక వర్డ్ని వెతకాలనుకోండి. మీ దగ్గర ఒక 100 పేజెస్ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్లో నుంచి మీరు ఏదైనా ఒక వర్డ్ని వెతకాలి అంటే కష్టం కదా. ఓకేనా, అంటే చిన్న మ్యాటర్ ఉన్నప్పుడు పర్లేదు, బాగా పెద్దగా ఉన్నప్పుడు కష్టం అవుతుంది. ఏదైనా నేమ్ని వెతకాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ హఫీజ్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు హఫీజ్ అని టైప్ చేసుకున్న తర్వాత దీన్ని నేను చాలాసార్లు కాపీ చేసి పేస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు దీనిలో నేను హఫీజ్ని ఎక్కడ వెతకాలి కదా. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇందులోకి వెళ్ళేసి ఫైండ్ని క్లిక్ చేయొచ్చు. కంట్రోల్ F అన్న వచ్చేస్తుంది. ఈ MS ఆఫీస్ 2013లో ఏంటంటే మీరు ఇక్కడ సైడ్కి వస్తుంది. అప్పట్లో ఏంటంటే ఒక బాక్స్ వచ్చేది, ఇక్కడ సైడ్కి వస్తుంది. మీరు దీన్ని డ్రాగ్ చేసి పక్కకు కూడా అటు ఇటు కూడా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చూడండి, దీన్ని తెచ్చుకున్న తర్వాత ఇందులో నేను టైప్ చేస్తాను. ఏంటి అంటే హఫీజ్ అని టైప్ చేస్తాను. టైప్ చేసిన వెంటనే నాకేమవుతుంది అంటే అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతుంది. దీనిలో నెక్స్ట్ నొక్కడం అవన్నీ ఏమి ఉండవు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఓకే, మీరు ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తూ ఉంటే ఇంకెక్కడైనా ఉంటే అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇలా మీకు హైలైట్ చేసి చూపిస్తుంది అన్నట్టు ఇక్కడ. ఓకేనా, ఈ ఆప్షన్ యూస్ చేస్తే. ఓకే, తర్వాత చూడండి, దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఈ ఆప్షన్స్ని క్లిక్ చేసినట్టయితే చూడండి, మీకు మ్యాచ్ కేస్ అంటే ఓన్లీ మీకు క్యాపిటల్ లెటర్ టైప్ చేస్తే క్యాపిటల్ లెటర్స్ మాత్రమే చూపిస్తాయి. స్మాల్ లెటర్ అయితే స్మాల్ లెటర్లు చూపిస్తాయి. అంటే ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ హఫీజ్ అని ఇంకొక లాగా టైప్ చేశాను. ఇది ఏమో స్మాల్ లెటర్లో ఉంది, ఇదేమో క్యాపిటల్లో ఉంది. ఇప్పుడు నేను దీనిలోకి వెళ్ళేసి దీన్ని ప్రెస్ చేస్తే నాకు చూడండి 2 చోట్ల చూపిస్తుంటుంది. ఓకేనా, అలా కాకుండా నాకు ఓన్లీ స్మాల్ లెటర్లో ఉన్నది మాత్రమే చూపించాలనుకోండి. అలాంటప్పుడు మనం దీనిలోకి వెళ్ళేసి ఆప్షన్స్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ చూడండి మ్యాచ్ కేస్ అని ఇచ్చేసి ఓకే ప్రెస్ చేసినట్టయితే నాకేంటంటే నాకు సేమ్ కేస్ ఉన్నది మాత్రమే చూపిస్తాయి అన్నట్టు. ఓకేనా, అంటే క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఉన్నది చూపిస్తుంది, స్మాల్ ఉంటే స్మాల్ ఉన్నది మాత్రమే చూపిస్తుంది. ఓకే, మీకు ఒకవేళ 2003, 2007, 2010 లాంటి లుక్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, అడ్వాన్స్డ్ ఫైండ్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు ఫైండ్ నెక్స్ట్ అంటే అది ఎక్కడ ఉందో అక్కడ చూపిస్తుంది. ఓకేనా, దీన్ని మనం మోర్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే దీనిలో ఇంతకుముందు మనం అక్కడ మ్యాచ్ కేస్ అవన్నీ వచ్చేసి చూసారా, అవన్నీ ఇక్కడ కూడా మీకు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి కూడా మనం దాన్ని ఫైండ్ చేసుకోవచ్చు. మీరు దాన్ని ఎక్కడ ఫైండ్ చేయాలనుకుంటున్నారో కూడా చూడవచ్చు. చూడండి, మీరు ఓన్లీ మీరు ఏ సెక్షన్లో ఉన్నారో ఆ సెక్షన్ మాత్రమే ఫైండ్ చేయాలా, లేకపోతే మొత్తం మెయిన్ డాక్యుమెంట్లో ఫైండ్ చేయాలా అనేది కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఫైండ్ నెక్స్ట్ అంటూ ఉంటే అది ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, చూడండి, ఇక్కడ మనం లెస్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇది మామూలుగా అయిపోతుంది. ఓకే, తర్వాత చూడండి, ఈ నావిగేషన్ ప్యాన్ని మనం అటు ఇటు చిన్న పెద్ద కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ అన్నారనుకోండి, చూడండి నాకు ఇంతవరకే కావాలంటే ఇంతవరకే దీన్ని చిన్నగా చేసుకోవచ్చు. ఓకేనా, దీనిలోకి వెళ్ళేసి సైజ్ అని ఇచ్చేసి మొత్తం పెద్దగా కావాలంటే ఇక్కడ దాకా పెద్దగా చేసుకోవచ్చు. ఓకే, ఇంతకుముందు నేను అన్నట్టు మూవ్ అంటే మూవ్ కూడా చేసుకోవచ్చు అటు ఇటు. ఓకేనా, అవసరం లేదంటే దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే క్లోజ్ కూడా అయిపోతుంది. ఇదంతా దేనిలో ఉంటుంది అంటే మీకు ఇక్కడ ఫైండ్ అనే ఆప్షన్లో ఉంటుంది. మీకు అక్కడ అవే ఆప్షన్స్ మళ్ళీ ఇక్కడ చిన్న డాట్ని క్లిక్ చేసినప్పుడు చూడండి, అడ్వాన్స్డ్ ఫైండ్ అన్నప్పుడు కూడా మీకు అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా వచ్చేస్తాయి. ఓకేనా, తర్వాత చూడండి, దీనిలో ఇంకొకటి గో టు అని ఉంటుంది. గో టు అనే ఆప్షన్ ఎందుకు అంటే మీరు ఎన్నో పేజీలోకి వెళ్ళాలి, ఎన్నో లైన్లోకి వెళ్ళాలి, అటువంటిప్పుడు యూజ్ అవుతాయి అన్నట్టు. ఒక 100 పేజీలు ఉన్నాయనుకోండి, దానిలో డైరెక్ట్ మీరు 30 పేజ్ ప్రింట్ చేయాలి అంటే డైరెక్ట్ ఇక్కడ 30 అని ఇచ్చేసి మీరు ఇక్కడ గో టు అంటే డైరెక్ట్ 30 పేజ్లోకి వెళ్ళిపోద్ది అన్నట్టు. డైరెక్ట్ మనం ఆ పేజ్ ప్రింట్అవుట్ తీసేసుకోవచ్చు. ఓకేనా, అలా మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే గో టు అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. లైన్ కావాలంటే లైన్లోకి కూడా వెళ్ళవచ్చు, ఎన్నో లైన్లోకి వెళ్ళాలి అనే దానిలోకి మనం వెళ్ళి దానిలో కరెక్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 25th లైన్లో కరెక్షన్ చేయాలి అంటే 25th ఇచ్చేసి గో టు అంటే డైరెక్ట్ నాకు పైనుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే 25th లైన్లో ఇక్కడికి వచ్చేస్తాయి అన్నట్టు. దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ రీప్లేస్ ఉంది. ఈ రీప్లేస్ ఎందుకు అంటే ఎక్కడెక్కడైతే నాకు దా అనే వర్డ్ ఉందో దాన్ని రీప్లేస్ చేయాలనుకోండి వేరే వర్డ్ తోటి, అలాంటప్పుడు రీప్లేస్ చేసుకోవచ్చు. దేన్ని దా అనే వర్డ్ని దేనిలాగా రీప్లేస్ చేయాలి, నేను టైం లాగా రీప్లేస్ చేయాలి అని ఇచ్చేసి రీప్లేస్ ఆల్ అన్నాను అనుకోండి. అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఎక్కడెక్కడైతే దా ఉందో అక్కడ మొత్తం టైం అని వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం చేంజ్లో
అక్కడ మ్యాచ్ కేస్ పెట్టాను. మ్యాచ్ కేస్ అంటే క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ని మాత్రం వేస్తుంది, కానీ ఎక్కడ క్యాపిటల్ లేదు కాబట్టి అది చేయలేదు. ఇప్పుడు నేను మ్యాచ్ కేస్ తీసేసి నేను ఇక్కడ రీప్లేస్ ఆల్ క్లిక్ చేసినట్టయితే నాకు మొత్తం చూడండి 61 ప్లేసెస్లలో చేంజెస్ అయ్యాయి అన్నట్టు. అది ఓకే అనండి. ఓకే అన్న తర్వాత నాకు అయ్యాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే చూడండి, మీరు ఫైండ్ చేయండి. ఫైండ్ చేసి దేన్ని ఫైండ్ చేయాలి, ఇప్పుడు టైంని ఫైండ్ చేయండి. టైంని ఫైండ్ చేస్తే చూడండి ఇదంతా రీప్లేస్ అయిపోయింది ఇలా. ఓకేనా, మళ్ళీ దీన్ని చేంజ్ చేయాలి అంటే యాజ్ ఇట్ ఈజ్ రీప్లేస్లోకి వెళ్ళేసి దేని ప్లేస్లో, టైం ప్లేస్లో ఏం రావాలి మీకు, దా రావాలి అని ఇచ్చేసి రీప్లేస్ ఆల్ అంటే ఎక్కడెక్కడైతే మళ్ళీ మీకు టైం ఉందో అక్కడ మొత్తం మీకు మళ్ళీ దా అని వచ్చేస్తాయి అన్నట్టు ఇలా. ఓకేనా, మీరు స్మాల్ రాస్తే స్మాల్లో వస్తుంది, క్యాపిటల్ రాస్తే క్యాపిటల్లో వచ్చేస్తుంది. అది ఎక్కడ అంటే మీకు రీప్లేస్లో ఉంటుంది. ఓకే, దీని ఇలాగే కాకుండా మీకు ఎక్కడైనా సింగిల్ స్పేస్ ఉందనుకోండి, ఇలా స్పేస్ ఉంది, అక్కడ మీకు మొత్తం డబుల్ స్పేస్ రావాలనుకోండి ఇట్లా, లేకపోతే స్పేస్ ప్లేస్లో మొత్తం మీకు హైఫన్ రావాలనుకోండి, ఇట్లా హైఫన్స్ రావాలనుకోండి, ఇలా కూడా ఇచ్చేయచ్చు. స్పేస్ ప్లేస్లో హైఫన్ రావాలని ఇచ్చేసి రీప్లేస్ అవ్వాలంటే నాకు ఎక్కడెక్కడైతే స్పేసెస్ ఉంటాయో అక్కడ మొత్తం చూడండి నాకు ఇలా హైఫన్స్ వచ్చేసాయి. ఓకేనా, ఇలా మీకు ఈజీగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అది ఎక్కడ మీకు రీప్లేస్లో దొరుకుతుంది ఆప్షన్. ఓకే, మళ్ళీ మీకు ఇక్కడ ఎన్ని హైఫన్స్ అయితే ఉన్నాయో వాటి ప్లేస్లో మళ్ళీ స్పేస్ రావాలి అంటే చూడండి, నేను దాన్ని కాపీ చేసి పైన పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడేమో స్పేస్ ఇచ్చేసాను. ఇచ్చేసి రీప్లేస్ అవ్వాలంటే మళ్ళీ నాకు ఎక్కడెక్కడైతే ఇవి ఉన్నాయో అక్కడ మొత్తం డాషెస్ ఉన్నాయో అక్కడ మొత్తం నాకు ఏమొస్తుంది అంటే మళ్ళీ స్పేసెస్ వచ్చేస్తాయి అన్నట్టు. ఇలా మనం రీప్లేస్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్లో చూడండి, సెలెక్ట్లోకి వెళ్ళేసి ఆల్ అంటే నాకు మొత్తం టెక్స్ట్ సెలెక్ట్ అయిపోతుంది, లేదా కీబోర్డ్లో కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా కూడా వస్తుంది కదా మనకు. ఓకేనా, అలా కాకుండా మీకు దీనిలో ఇక్కడ ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, అంటే మీకు ఏమైనా పిక్చర్స్ ఉన్నాయనుకోండి, కంప్యూటర్లో ఉన్న మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేస్తున్నాను, ఈ పిక్చర్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ పిక్చర్ని మాత్రమే నాకు 100 పేజెస్ ఉన్నాయి, 100 పేజెస్లలో ఎక్కడో ఒక దగ్గర పిక్చర్ ఉంది, కానీ ఆ పిక్చర్ నేను ఒక్కొక్క పేజ్ని వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దీనిలోకి వెళ్ళేసి సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే నాకు ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా, దీనిలోకి వెళ్ళేసి సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి దీనిలో మనకు సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అని ఉంది చూసారా, ఇది ఎందుకు అంటే ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఈ సెలెక్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేశాను కాబట్టి ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రం సెలెక్ట్ అవుతుంది చూసారా, అంటే ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ సెలెక్ట్ అవ్వట్లేదు, ఇది మాత్రం సెలెక్ట్ అవుతుంది, ఇంతకుముందు సెలెక్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేశాను కాబట్టి. ఓకేనా, అదే సెలెక్ట్ ఆల్ అంటే నాకు మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, దీనిలో మనం ఏం చూస్తున్నాం, సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అని ఉంది చూసారా. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బోల్డ్ చేస్తాను, కలర్ ఇస్తాను. ఓకేనా, ఇక్కడ కూడా సెలెక్ట్ చేస్తాను, బోల్డ్ చేస్తాను, కలర్ ఇస్తాను, ఇక్కడ కూడా అట్లా 100 పేజెస్లలో నాకు ఇట్లా రెడ్ కలర్లో బోల్డ్లో ఉందనుకోండి, నాకేం కావాలి అంటే ఈ రెడ్ కలర్లో ఉన్న బోల్డ్ దాన్ని అంతటిని తీసేసి నేను ఎలా పెట్టాలి అంటే ఇటాలిక్లోనో లేకపోతే ఆ కలర్ తీసేసి బ్లాక్ లాగానో పెట్టాలనుకోండి, ఏం చేయాలి, ప్రతిదీ సెలెక్ట్ చేయాలి, ఇక్కడికి వెళ్ళి బ్లాక్ పెట్టాలి, బోల్డ్ తీసేయాలి. ఇవన్నీ 100 పేజెస్లలో చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. దాని బదులు మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని సెలెక్ట్ చేయండి ఒక్కదాన్ని. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి వెళ్ళేసి మీరు ఇక్కడ సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ క్లిక్ చేసినట్టయితే మీకు చూడండి ఎక్కడెక్కడైతే రెడ్ కలర్లో బోల్డ్లో ఉన్నదో అదంతా సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ బోల్డ్ తీసేయండి, ఇక్కడ కలర్ తీసేయండి, అది మారిపోతుంది. ఓకేనా, ఇలా మనం ఈజీగా దీన్ని చేసుకోవచ్చు. సెలక్షన్ ప్యాన్ అంటే పక్కకు మీకు ఇక్కడ ఒక ప్యాన్ వస్తుంది, మీరు దీనిలోకి వెళ్ళి ఏదైనా హైడ్ చేయాలంటే హైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇమేజ్ వద్దనుకోండి, దీన్ని హైడ్ చేసుకోవచ్చు, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే హైడ్ చేసేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. హైడ్ అవ్వాలంటే హైడ్ అయిపోతుంది, లేదా దీనిలో సెలక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను కదా, నాకు పిక్చర్ సెలెక్ట్ కావాలంటే క్లిక్ చేసి చూడండి ఓన్లీ పిక్చరే సెలెక్ట్ అయిపోయింది. ఇలా దీని చుట్టూ బాక్సెస్ వచ్చాయి చూసారా, ఇలా పిక్చర్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి, మీ సలహాను సూచన కామెంట్ రూపంలో తెలియండి.